ఆ అమ్మాయికి మీకు బాండింగ్ ఎలా ఉంది? ఐ మీన్ సెట్స్ లో కానీ? ఆవిడ పేరు శివేక్ష. చాలా స్మార్ట్ అమ్మాయి చెప్పారంటే, అండ్ ఫాస్ట్ గా నేర్చుకుంటుందో. ఏదైనా ఒక డైరెక్టర్ ఏదో చెప్పి వెంటనే వచ్చి ఇమీడియట్ గా మేము చేస్తామో ఏదో ఆఫ్ చేసేస్తుంది కనుక. అండ్ షీ వాజ్ వెరీ స్వీట్, వెరీ కోఆపరేటివ్, వెరీ ఎక్కడికి ఆ రోజు మూడ్ లేదు ఫీల్ కట్టారు అవుతుంది కదా, సమ్టైమ్స్ మూడ్ ఉండలేదు అంటే ఏం లేదు, వెంటనే షార్ట్ చెప్తే వెంటనే అంటే ప్రమోషన్స్ కి తనను కూడా తీసుకురావాల్సింది కదా. నేను యాక్చువల్లీ అడిగాను ఆ పని, కొంచెం హెల్త్ బాగా లేకపోతే ఇక్కడ ఉండుండే. హాయ్ మ్యామ్. మ్యామ్ మీ అంటే ప్రీవియస్ మూవీస్లలో సుదీప్ గారితో అంటే మిర్చి తెలుగు రీమేక్ కదా, సో అలాంటి స్టార్స్ తోటి అదే మాణిక్యం, సో అలాంటి స్టార్స్ తోటి మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వరలక్ష్మి గారిని? అంటే మేము వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ ఈ మధ్య మ్యాక్స్ లో సుదీప్ గారి నెక్స్ట్ మ్యాక్స్ లో వచ్చి నేను చేస్తాను, సో దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ వన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ టు సుదీప్ సార్స్ క్వశ్చన్. ఓకే. అండ్ ఇంకోటి తెలుగులో అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ లో ఫ్యూచర్ లో మీరు చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? అట్లే లేదు సార్, నాకేమంటే నాకు మెయిన్ వచ్చి నేను చెప్పినట్టు ఆల్వేస్ ఇట్స్ స్క్రిప్ట్ ఓన్లీ. అది ఎవరైనా సరే, అది చిన్నగా పెద్దగా అట్లా నేను థింక్ చేసలేదు. నాకు ఒక యాక్టర్ గా నాకు ఛాలెంజింగ్ అవుతుందో అది నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. ప్రొడ్యూసర్ సార్, అంటే ఆల్మోస్ట్ అక్కడ బ్యానర్ లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ కవర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి అంటే ఒకేసారి రిలీజ్ చేయడానికి స్టోరీ రివీల్ కాకుండా అన్ని లాంగ్వేజ్ లో ఒకేసారి చెప్దామన్నా, లేదంటే అలా వర్కౌట్ అయిందా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అవగాహన మేరకు సేమ్ డేనే, ఒకవేళ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలనుకుంటే సేమ్ డేనే రిలీజ్ చేయాలి, సేమ్ టైంలో పడాలి షో అంతే. లేకపోతే ఆ తర్వాత ఇంకా చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అందుకని సేమ్ డేనే నేను ప్లాన్ చేసుకున్నాను, అట్లాగే వెళ్తున్నాను. సో అంటే దీన్ని ఏమన్నా సిరీస్ లెక్క ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు? లేదండి, అట్లా చేసే ఇది సబ్జెక్ట్ కూడా అది కాదు సిరీస్ లో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.